హైదరాబాద్ నగరమే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికి ఎలాంటి వ్యాధి వచ్చినా టక్కున గుర్తొచ్చే ఆసుపత్రులు గాంధీ, ఉస్మానియా. కానీ డెంగీ, మలేరియా, డయేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు వస్తే మాత్రం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రే అందరికీ గుర్తొస్తుంది. ప్రతి వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు ఫీవర్ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతుంది. ఏటికేడు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్నారు. కొత్తగా 4 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో 100 పడకలు అందుబాటులోకి రానున్నాయి. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి. వాస్తవానికి ఈ ఆసుపత్రి పేరు సర్ రొనాల్డ్ రోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్. కానీ ఫీవర్ ఆసుపత్రిగానే అందరికీ సుపరిచితం. శతాబ్దం పైగా జంట నగరాల్లో పేదలకు పెన్నిదిగా నిలుస్తున్న ఈ ఆసుపత్రికి సాధారణ రోజుల్లో కనీసం 500 మంది, సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు ఏకంగా 2000 మంది వరకు వస్తుంటారు. కుక్కకాటుకు గురైన వారికి వ్యాక్సినేషన్ కూడా ఇక్కడ వేస్తారు. ఇమ్యునోగ్లోబ్యులిన్ సైతం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఇలా నిత్యం 100 మందికి సేవలు అందిస్తున్న ఫీవర్ ఆసుపత్రులు మరింత మందికి సేవలందించే దిశలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మెరుగైన వైద్య సేవల కోసం త్వరలోనే మరో కొత్త భవంతి అందుబాటులోకి తేనుంది. సుమారు 40 కోట్ల రూపాయల వ్యయంతో 100 పడకలతో G+3 భవనం రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న 350 పడకలకి తోడు మరో 100 పడకలు జతకానున్నాయి. సో ఇప్పుడు మాది కంటేజియస్ హాస్పిటల్ కమ్యూనికేబుల్ డిజీజెస్ని ట్రీట్ చేయడానికి కాబట్టి సో ఇప్పుడు మాకు కొంచెం ఎక్విప్మెంట్ కూడా బాగా ప్రొవైడ్ అవ్వడం జరుగుతుంది. ప్లస్ మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గున్యా ఇలాంటి సఫరింగ్ ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకా బాగా ఐసోలేషన్గా వార్డ్స్ తీసుకెళ్లి వాళ్ళకి ప్రాపర్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత తీసుకోవాల్సిన కేర్ ఇంకా బాగా ఇవ్వడం జరుగుతుంది పేషెంట్స్కి. అండ్ ఇప్పుడున్న ఓపీడీ బ్లాక్ అనేది చాలా పాతది కాబట్టి వచ్చే పేషెంట్స్ కూడా ఇప్పుడు కొంచెం సఫర్ అవ్వడం జరుగుతుంది బిల్డింగ్ సరిగా లేక. సో ఇప్పుడు కొత్త బిల్డింగ్కి వెళ్ళినా కూడా పేషెంట్స్ అనేది కొంచెం సెక్యూర్గా ఉంటారు. అండ్ వాళ్ళకి ఎక్విప్మెంట్స్ కూడా మాకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు మేము జనాలను బయటకి ఎక్కువ రిఫర్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా మేము పేషెంట్స్ ఇక్కడ అడ్మిట్ చేసుకుని వాళ్ళని ప్రాపర్గా కేర్ తీసుకునే అవకాశం మాకు తగ్గుతుంది. ప్రస్తుతం ఓపీ సేవలు అందిస్తున్న భవనం పాతబడినందున వర్షాకాలంలో రోగులు తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్న కొత్త భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి 2 అంతస్తుల్లో 100 పడకలు ఉంటాయి. 3వ అంతస్తును అడ్మినిస్ట్రేషన్ కోసం ఉపయోగించనున్నారు. తద్వారా రోగులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని సిబ్బంది భావిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి కొత్త భవన నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బిల్డింగ్ వస్తే మనకి మంచి బెడ్స్ వస్తాయి. పేషెంట్స్కి ఓపీ కూడా బాగుంటుంది మేడం. వాళ్ళకి అడ్మిషన్స్కి దానికి అంతా బాగుంటుంది. కొత్త ఓపీ బ్లాక్స్ అందుబాటులో వస్తుంది. వాళ్ళకి కొద్దిగా బాగా చూసేయడానికి మంచి అవకాశం పెరుగుతుంది. అది ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి కొద్దిగా లైట్ ప్రాబ్లం, కానీ బాగానే అది కూడా నడుస్తుంది మేడం. సో ఇది యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన శాంక్షన్ ఆర్డర్ మాకు. దీని ప్లాన్ వచ్చేసరికి G+3. సో గ్రౌండ్ ఫ్లోర్లో మాకు ఓపీడీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మేము ఐసీకి సంబంధించిన ట్రీట్మెంట్ ఐసోలేషన్ వార్డ్స్ కానీ దానిపైన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఇవన్నీ ఒక CCP కింద వస్తాయి. సో యాజ్ పర్ కాంట్రాక్ట్ అయితే డిసెంబర్ ఎండింగ్ వరకు మాకు కంప్లీట్ అవ్వాలి. సో కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాం. ఫీవర్ ఆసుపత్రిలో G+3 భవనం పూర్తయితే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించగలమని వైద్యులు చెబుతున్నారు.